మీరు కూడా మీ పిల్లలకి సెర్లాక్ లాంటి బేబీ ఫుడ్స్ని తినిపిస్తున్నారా? రీసెంట్గా ఢిల్లీలో ఒక కేసు బయటకు వచ్చింది. ఒక 10 సంవత్సరాల పిల్లవాడికి డయాబెటీస్ వచ్చింది. దీని గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. కానీ ఆ అబ్బాయికి వ్యాధి ఎలా వచ్చిందని తెలుసుకోవడం కోసం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం బయటపడింది. అదేంటంటే చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయికి కేవలం బయట తయారు చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ని తినిపించేవారని తెలిసింది. ఆ అబ్బాయికి ఒక అన్న ఉండేవాడు. అతనికి కేవలం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ని మాత్రమే తినిపించేవారు. అందుకనే అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలాంటి కేస్ ఇదొకటే కాదు. 2015లో ఫోర్టిస్ ఎస్ఆర్ఎల్ ల్యాబ్ 3 సంవత్సరాల పాటు 17,000 పిల్లలపైన సర్వే చేసింది. ఆ 17,000 మంది పిల్లల్లో దాదాపు 66% మంది పిల్లలకు డయాబెటీస్ ఉందని తెలిసింది. ఈ డయాబెటీస్ వచ్చిన పిల్లలకు కూడా చిన్నప్పుడు ప్రాసెస్ ఫుడ్ తినిపించేవారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. చిన్నపిల్లలు తీసుకునే ఫుడ్ మాత్రమే కాదు, మనం రోజు తీసుకుంటున్న ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా చాలా ప్రమాదకరమైనది. 2018లో ఒక స్టూడెంట్ తాయివాన్లోని ఒక టాప్ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలని చాలా కష్టపడ్డాడు. ఆఖరికి సీట్ సంపాదించాడు. కానీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే టైంకి అతని హెల్త్ పాడైంది. అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు అతనికి స్టమక్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అతను యూనివర్సిటీలో చేరే ముందే చనిపోయాడు. డాక్టర్స్ అసలు ఈ క్యాన్సర్ ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ అబ్బాయి చదువుకునే టైంలో చాలాసార్లు నూడిల్స్ తినేవాడని తెలిసింది. 2022లో యూకేలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక వ్యక్తి మరణానికి అతను తీసుకునే బ్రేక్ఫాస్టే కారణమైంది. క్రిస్ అనే 51 సంవత్సరాల వ్యక్తి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్గా రెడీ టు ఈట్ ధాన్యాలను తీసుకునేవాడు. దీనివల్ల కేవలం 6 నెలల్లోనే అతను చాలా బరువు పెరిగాడు. లివర్ ఫెయిల్ అవ్వడం వల్ల అతను చనిపోయాడు. కేవలం ఒక్క బ్రెజిల్లోనే ఒకే సంవత్సరంలో 57,000 మంది ప్రాసెస్డ్ ఫుడ్స్ని తిని చనిపోయారని తెలిసింది. ప్రెజెంట్ ఇండియా సిచ్యువేషన్ కూడా ఇంతే దారుణంగా మారింది. మన ఇండియాలో ప్రతి ఒక్కరూ 30% ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిల్లలు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి మనం తీసుకునే హెల్తీ ప్రోటీన్ వరకు ఎలాంటి కెమికల్స్ని ఉపయోగించి తయారు చేస్తున్నారో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఫుడ్ని వదిలేసి ప్రాసెస్డ్ ఫుడ్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నెంబర్ 1, బేబీ ఫుడ్. బేబీ ఫుడ్స్ మార్కెటింగ్ ఎంత దారుణంగా మారింది అంటే, ఒకవేళ మీరు మీ పిల్లలకి బేబీ ఫుడ్ని తినిపించకపోతే మీకు మీ పిల్లల పట్ల ప్రేమ లేనట్టుగా యాడ్స్లో చూపిస్తున్నారు. ఈ సంవత్సరం హిందూ మీడియా రిపోర్ట్లో ఒక న్యూస్ బయటపడింది. మన ఇండియాలో ఫేమస్ బేబీ ఫుడ్ కంపెనీ అయిన సెర్లాక్ ప్రతి సర్వింగ్లో 2.7 గ్రామ్స్ వరకు కేవలం షుగర్ మాత్రమే ఉంటుందని ఒక రిపోర్టులో తెలిసింది. ప్రెజెంట్ అయితే కంపెనీ వాళ్ళు ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా ఫ్లేవర్స్ను కూడా మార్చేశారు. కానీ సరిగ్గా గమనిస్తే వీటికి ఏ తేడా ఉండదు. వీటికంటే మనం ఇంట్లో తయారు చేసుకునే గోధుమ రొట్టెలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సెర్లాక్ తినిపిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతున్నారు. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు సెర్లాక్ లాంటివి ఏమీ తినకుండా మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి తీయటి ఫుడ్ని తింటూ ఉండడం వల్ల చిన్నపిల్లలకి ఇంట్లో ఫుడ్ అస్సలు తినాలని అనిపించదు. ఫ్రెండ్స్, కేవలం ఇది మాత్రమే కాదు, బేబీ ప్రోడక్ట్స్లో జాన్సన్ బేబీ పౌడర్ని చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఒక రీసెర్చ్లో ఈ పౌడర్లో క్యాన్సర్ సెల్స్ని డెవలప్ చేసే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయని తెలిసింది. వీటి వల్ల చిన్నపిల్లల్లో క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతాయి. అందుకనే కంపెనీ 2020లో పౌడర్ తయారీని ఆపేసింది. ప్రోటీన్ పౌడర్. ఫ్రెండ్స్, ప్రోటీన్ పౌడర్ మన హెల్త్కి మంచిదని చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జిమ్కి వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రోటీన్ పౌడర్స్ని తీసుకోకుండా వర్కౌట్ చేయరు. కానీ ప్రోడక్ట్స్ వల్ల ఎంతోమంది చనిపోయారు. కర్ణాటకలో ఒక అబ్బాయి ప్రోటీన్ పౌడర్ని తిన్న వెంటనే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. రిపోర్ట్స్ ప్రకారం ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల అతని బాడీలో ఫ్యాట్ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. దీనివల్ల అతనికి హార్ట్అటాక్ వచ్చిందని తెలిసింది. రీసెంట్గా కేరళలోని రాజగిరి హాస్పిటల్లో కూడా 36 ప్రోటీన్ పౌడర్స్ని టెస్ట్ చేశారు. ఆ రీసెర్చ్లో బయటపడిన విషయాలు అందర్నీ షాక్కి గురిచేశాయి. మన ఇండియన్ మార్కెట్లో దొరికే 70% ప్రోటీన్ పౌడర్లో వాటిలో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ కాకుండా పైన వేరే ఇంగ్రీడియంట్స్ ప్రింట్ చేసి ఉన్నాయని తెలిసింది. కొన్ని ప్రోటీన్ పౌడర్స్లో చాలా ప్రమాదకరమైన ఆఫ్లోటాక్సిన్స్ ఇంకా పురుగుల మందు లాంటి హానికారకమైన పదార్థాలు ఉన్నాయని తెలిసింది. వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని ఒక రీసెర్చ్లో తేలింది. అమెజాన్లో ఎక్కువగా అమ్ముడుపోయిన ప్రోటీన్ ప్రోడక్ట్స్లో కూడా చాలా ఎక్కువగా హెవీ మెటల్స్ ఉన్నాయని తెలిసింది. లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ లాంటి హెవీ మెటల్స్తో పాటు బిస్ఫెనాల్ లాంటి కెమికల్స్ ఉన్నాయని తెలిసింది. అందుకనే గవర్నమెంట్ కూడా ఈ ప్రోటీన్ పౌడర్స్ని వాడొద్దని హెచ్చరించింది. బ్రేక్ఫాస్ట్. మన ఇండియాలో ప్రతి ఒక్కరూ మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్గా కాఫీని ఇంకా ఓట్స్ని, కార్న్ఫ్లేక్స్ని తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ వీటిని తీసుకోకపోతే టీతో పాటు బిస్కెట్స్ని, కేక్స్ని తింటూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో షుగర్తో పాటు ఆస్పరాజైన్ అనే ఒక అమైనో యాసిడ్ని ఉపయోగిస్తారు.
దీనివల్ల యాక్రిలామైడ్ అనే ప్రాణాంతకమైన కెమికల్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా బ్రెడ్స్, కేక్స్ని ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేడి చేస్తే వాటిలో నుంచి యాక్రిలామైడ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని రీసెర్చ్లో తెలిసింది. వీటితో పాటు చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చ్యవన్ప్రాష్ తింటూ ఉంటారు. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఎక్కువగా తిన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మార్కెట్లో ఉన్న 6 బ్రాండ్ల చ్యవన్ప్రాష్లని టెస్ట్ చేసినప్పుడు వీటిలో చాలా ఎక్కువ మోతాదులో కెఫైన్ ఉందని తెలిసింది. అలానే చాలా చ్యవన్ప్రాష్లలో ఆల్కలైడ్స్, ఫీనోల్స్ లాంటి కెమికల్స్ ఉన్నాయని తెలిసింది. అవి కూడా మన మనుషులకి చాలా హాని కలిగిస్తాయి. చాలామంది ఆన్లైన్లో ముందుగానే కట్ చేసిన చికెన్ని ఆర్డర్ చేస్తున్నారు. దాన్ని ఫ్రెష్గా ఉంచడం కోసం ఉపయోగించే కెమికల్ కూడా మనుషులకి చాలా ప్రమాదకరమైనది. హార్వర్డ్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం చికెన్ని పింక్ కలర్లో ఉండడం కోసం, అలానే వాటిలో బ్యాక్టీరియా పెరగకుండా ఉండడం కోసం, ఫ్లేవర్ని మెయింటైన్ చేయడం కోసం సోడియం నైట్రేట్ కూడా క్యాన్సర్కి కారకమయ్యే ఒక కెమికల్ అని రీసెర్చ్లో తేలింది. ఇన్స్టెంట్ నూడిల్స్. నెక్స్ట్ అందరికీ ఇష్టమైన ఇన్స్టెంట్ నూడిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ మార్కెట్లో ఇన్స్టెంట్ నూడిల్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. వీటిని వండడానికి పెద్దగా టైం కూడా పట్టకపోవడం వల్ల చాలామంది వీటిని ఎక్కువగా కొంటున్నారు. రీసెంట్గా ఒక మహిళకి వారానికి 2 సార్లు ఇన్స్టెంట్ నూడిల్స్ని ఇచ్చి ఆమె హెల్త్ని ట్రాక్ చేశారు. ఈ రీసెర్చ్ ద్వారా వారానికి కేవలం 2 సార్లు ఇన్స్టెంట్ నూడిల్స్ తినడం వల్ల ఆ మహిళ బాడీలో స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 68% పెరిగింది. దీని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే నూడిల్స్ ప్యాకేజింగ్లో బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ని ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఇది ఒక ప్లాస్టిక్ కాంపౌండ్. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన రీసెర్చ్లో కొంతమందికి 5 రోజుల పాటు కేవలం కేన్డ్ సూప్ మాత్రమే ఇచ్చారు. దీని తర్వాత వాళ్ల యూరిన్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ల యూరిన్లో బిస్ఫెనాల్ ఏ 10 ఎక్కువగా పెరిగిందని తెలిసింది. యాక్చువల్గా బిస్ఫెనాల్ ఏ వల్ల పురుషుల్లో, స్త్రీలలో లైంగిక సమస్యలు వస్తాయి. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. మసాలాలు, స్పైసెస్. ప్రాసెస్ ఫుడ్ అయినా కావచ్చు లేదా నార్మల్ ఫుడ్ అయినా కావచ్చు, వాటన్నిటిలో కామన్గా ఉపయోగించే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి స్పైసెస్ మాత్రమే. యాక్చువల్గా ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఏ మసాలాల కోసమైతే మన ఇండియాకి వచ్చారో ఇప్పుడు అవే మసాలాలు యూరప్లో బ్యాన్ అవుతూ వస్తున్నాయి. దాదాపు 400 ఇండియన్ మసాలాలని యూరప్ బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ మసాలాల్లో లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం లాంటి హెవీ మెటల్స్ ఉన్నాయి. పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ లాంటి ప్రాణాంతకమైన కెమికల్స్ కూడా ఉన్నాయి. సింగపూర్ కూడా మన మసాలాలలో ఎథిలిన్ లాంటి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉండడం వల్ల మన మసాలాలని బ్యాన్ చేసింది. ఇప్పటి వరకు మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దీనిపైన ఏ యాక్షన్ తీసుకోలేదు, లేదా మీడియా దీని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. మనలాంటి సాధారణ మనుషులు వీటి గురించి ఏం తెలుసుకోకుండా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. వీటి అడ్వర్టైజ్మెంట్ కూడా గొప్ప గొప్ప సెలబ్రిటీస్తో చేయిస్తున్నారు. మన ఇండియాలో 10 మందిలో 7 వ్యక్తులు కేవలం వాళ్ల ఫేవరెట్ సెలబ్రిటీస్ చెప్పింది మాత్రమే వింటారని ఒక రీసెర్చ్లో తెలిసింది. మార్కెట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన గవర్నమెంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ని చెక్ చేయడానికి ఒక ప్లాన్ కూడా వేయలేదు. యాక్చువల్గా 2018లో మన గవర్నమెంట్ గోధుమ పిండిని చెక్ చేసింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పిండిని ఇన్స్పెక్షన్ చేయలేదు. ప్రెజెంట్ ఇప్పుడు ప్రతిరోజు లక్షల టన్నుల పిండి అమ్ముడుపోతుంది. వీటిని చెక్ చేసి 6 సంవత్సరాలైంది. దీనితో పాటు చాలా కంపెనీస్కి లైసెన్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఇటువంటి ఇన్స్పెక్షన్ లేకుండానే కేవలం 1000 రూపాయలకి 2000కి లైసెన్స్ దొరుకుతుంది. ఒక విషయాన్ని మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇప్పటి వరకు నేను మీకు ఈ వీడియోలో చెప్పిన రీసెర్చ్లన్నీ కూడా విదేశీయ యూనివర్సిటీలు చేసిన రీసెర్చ్లే. ఇండియా మాత్రం ఇప్పటి వరకు ఒక్క రీసెర్చ్ కూడా చేయలేదు. ఒకవేళ చేసినా చాలా బేసిక్ రీసెర్చ్లను చేసింది. దీనితో పాటు ఇండియాలో ఎవరికి కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి అవగాహన లేదు. మీలో ఎవరైనా ప్రోడక్ట్స్ని కొనే ముందు వాటి ఇంగ్రీడియంట్స్ చూస్తారా? మీలో చాలామంది కేవలం వాటి ఎంఆర్పి మాత్రమే చూస్తారు, లేదా ఎక్స్పైరీ డేట్ చూస్తారు. దానికి మించి ఏ వస్తువులు చూడరు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 2000 వ్యక్తుల మీద ఒక రీసెర్చ్ని కండక్ట్ చేసింది. వాటిలో 16% మంది మాత్రమే వస్తువుల యొక్క న్యూట్రిషన్ వాల్యుయేషన్ని చూస్తున్నారని తెలిసింది. మిగిలిన వాళ్లంతా కేవలం ఎంఆర్పిని, కంపెనీ పేరుని చూసి కొనేస్తున్నారు. కేవలం మన ఇండియాలో మాత్రమే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాబ్లం లేదు. ప్రతి దేశంలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. కానీ ఆ దేశాలన్నీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ని ఉపయోగిస్తున్నాయి. జపాన్ గురించి మాట్లాడుకుంటే జపాన్ 2008 నుంచి మొటావో అనే ఒక చట్టం తీసుకొచ్చింది. ఇందులో మగవాళ్ళకి 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొట్ట ఉండకూడదు, ఆడవాళ్ళకి 85 సెంటీమీటర్ల కంటే పొట్ట ఉండకూడదు. ప్రతి సంవత్సరం దీన్ని లోకల్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఎవరి పొట్టైనా మెన్షన్ చేసిన సైజ్ కంటే పెద్దగా ఉంటే ఆ వ్యక్తులు ట్యాక్స్ పే చేయాలి. దీనివల్ల జపాన్ ప్రజలు జంక్ ఫుడ్ని తీసుకోవడం మానేశారు.
ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రాన్స్ కూడా చాలా ఈజీ టెక్నిక్స్ని ఉపయోగించుకుంది. అక్కడ ప్రోడక్ట్స్ పైన ఏ నుంచి ఈ వరకు ఇలా లెటర్స్ ఉంటాయి. ఏ లెటర్ గ్రీన్ కలర్లో ఉంటుంది అంటే ఏ ప్రోడక్ట్స్ హెల్తీ అని, అలానే ఈ ప్రోడక్ట్ హెల్త్కి మంచిది కాదని ఉంటుంది. ఇక్కడున్న కంపెనీలు వాటి ప్రోడక్ట్స్లో హానికారకమైన కెమికల్స్ ఉన్నా లేదా ఎక్కువ షుగర్ పర్సెంటేజ్ ఉన్నా అవి వాటి ప్యాకింగ్ పైన ఈ లేబుల్ని ఖచ్చితంగా ప్రింట్ చేయాలి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్కూల్ ఏరియాస్లో ఎక్కడ ఫుడ్ అమ్మకూడదు. గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక మెనూ ఇచ్చి పిల్లలకి అందులో ఉన్న వస్తువులు తప్ప ఇంకేమీ పెట్టకూడదని నిర్ణయించింది. అలానే అక్కడ గవర్నమెంట్ కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీల నుంచి, జంక్ ఫుడ్ తయారు చేసే కంపెనీస్ నుంచి ఒక ప్రత్యేక ట్యాక్స్ తీసుకుంటుంది. సౌత్ కొరియా అయితే జంక్ ఫుడ్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక రూల్ని తీసుకొచ్చింది. ఎక్కువ షుగర్స్, ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ యాడ్స్ని కార్టూన్ ఛానల్స్లో అస్సలు వేయకూడదని హెచ్చరించింది. మెక్సికో కూడా జంక్ ఫుడ్కి ప్రత్యేకమైన ట్యాక్స్ వేసింది. దీనివల్ల జంక్ ఫుడ్ రేట్స్ బాగా పెరిగిపోయాయి. అక్కడున్న మిడిల్ క్లాస్ వాళ్ళు జంక్ ఫుడ్ని తినలేకపోతున్నారు. మన గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక పద్ధతిని ఎంచుకుంటే బాగుంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.